దేవునికి అత్యంత అసహ్యమైనటువంటి స్వభావం ఏదైనా ఉందంటే గర్వము. మొట్టమొదటిది ఏంటంటే గర్వము. దేవునికి మించి నీవు ఎప్పుడైతే నీ శక్తిని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉంటావో ఖచ్చితంగా దేవుడు దాన్ని అణిచివేస్తాడంతే. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వము రానివద్దు. నా జ్ఞానాన్ని బట్టి, నా చదువుని బట్టి, నా అందచందాలని బట్టి, నా బ్యాక్గ్రౌండ్ని బట్టి, నా టాలెంట్స్ బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానన్న ఆలోచన నీకు గనక వస్తే నీ మనసులో కలిగే ఉద్దేశాలన్నీ కూడా దేవుడు చూస్తాడు. జాగ్రత్త. గర్వించినటువంటి హృదయము యెహోవాకి అది హేయము, నిశ్చయముగా వారు శిక్ష పొందుతారంతే. మనం చరిత్ర చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక ఏ వ్యక్తులైతే గర్వించారో, అతిశయించారో, రాజు అయిన నెబుకద్నెజర్ అనుకున్నాడంట బబులోను పట్టణాన్ని చూసి, అబ్బా నేను ఎంత బాగా డెవలప్ చేశాను. ఎప్పుడైతే తన మనసులో గర్వించాడో అయిపోయింది, అక్కడ పతనం స్టార్ట్ అయింది. ఇంకా అంతే. ఎలాంటి హీన స్థితికి తను వెళ్ళిపోయాడంటే, అడవి జంతువులు ఏ రీతిగా అడవిలో తిరిగి గడ్డి మేస్తాయో అడవి జంతువులాగా అతని శరీరము, దేహము మార్చబడింది. గర్విష్ఠుల గర్వాన్ని దేవుడు ఖచ్చితంగా అణిచివేస్తాడు. ఆ మధ్య అనుకున్నాడు ఏదో మీలను నేను జయించాను, ఇంకా నాకు తిరుగులేదని అనుకున్నాడు. కానీ దేవుణ్ణి విడిచి ఏదైతే సొంత నిర్ణయాలు తీసుకున్నాడో దేవుడు తన గర్వాన్ని అణిచివేసి, మరి ఏ రాజ్యములో అయితే రాజుగా ఉన్నాడో ప్రజల చేత తరమబడి, ఈ విధంగా ఒక చచ్చిన కుక్కని కానీ ఏ రీతిగా మరి ప్రజలు తీసుకొని వెళ్ళిపోతారో ఆ రీతిగా అతను తీసుకొని వెళ్ళి సమాధి చేసినటువంటి క్రమాన్ని మనము చూస్తూ ఉన్నాం.